ఇశ్రాయేలీలను ఐగుప్తులో నుంచి బయటకు తీసుకొచ్చే క్రమం చూడండి ఒకసారి. ఐగుప్తులో ఏమున్నదనంటే భయంకరమైన పాపం ఉన్నది, అక్కడ భయంకరమైన అశ్లీలత ఉన్నది, భయంకరమైన వ్యభిచారం ఉన్నది. పాప కూపములో వారు ఉండగా ఆ పాపములో నుండి దేవుడు ఇశ్రాయేలీలను ఎర్ర సముద్రం అనే ఆ యొక్క సముద్రములో బాప్తిస్మ స్నానం ఆచరించి వారిని బయటకు తీసుకొస్తాడు. బయటకు రాగానే వారికి అరణ్యం ఎదురవుతుంది. మీరు గమనించండి, అరణ్యంలో వారికి ఏమొచ్చింది? మొదటిగా అంటే నిబంధనలు వచ్చాయి. అరణ్యంలో దేవుడు వారికి ధర్మశాస్త్రం ఇచ్చాడు, అరణ్యంలో దేవుడు వారికి ఆజ్ఞలు ఇచ్చాడు, అరణ్యంలో దేవుడు వారికి కట్టడలు ఇచ్చాడు. కానీ అరణ్యంలోనికి రాకమునుపు ఐగుప్తులోనే ఉన్నప్పుడు వారికి కట్టడలు లేవు, నిబంధనలు లేవు, ఆజ్ఞలు లేవు, ధర్మశాస్త్రం లేదు, అసలు వాక్యం యొక్క గైకొనే తత్వమే వారికి లేదు. ఎలా అంటే అలా బ్రతికే క్రమంలో వారు బ్రతికేశారు. ఎప్పుడైతే వాళ్ళు కట్టడ కిందకు వచ్చారో, ఎప్పుడైతే వారు నిబంధన కిందకు వచ్చారో, ఎప్పుడైతే వారు ఆజ్ఞల కిందకు వచ్చారో, దేవుడు అంటున్నాడు, నేను మిమ్మల్ని ఐగుప్తులో నుంచి ఎందుకు తీసుకుని వచ్చానో మీకు తెలుసా అని అడిగాడు. ఎందుకు ప్రభువా? కనానుకు నడిపించడానికే కదా అని అన్నారు వాళ్ళు. కాదు, కనానుకు నడిపించడం అనేది తర్వాత విషయము, ముందు మిమ్మల్ని నేను పరిశుద్ధులుగా మార్చడానికి తీసుకొచ్చాను. ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలు బయటకు ఎందుకు వచ్చారు అని అంటే, ఐగుప్తులో పాపం ఉన్నది, ఆ పాపంలో ఉన్న వారిని పరిశుద్ధులుగా మార్చడానికి ఎర్ర సముద్రంలో వారిని కడిగేసి బయటకు తీసుకొచ్చి నిబంధనలు ఇచ్చాడు. ఈ నిబంధనల ప్రకారంగా మీరు బ్రతకండి అన్నాడు. లేవ్యకాండములో 11వ అధ్యాయము 45వ వచనంలో, నేను మీకు దేవుడనై యుండుటకు ఐగుప్తు దేశములో నుండి మిమ్మల్ని రప్పించిన యెహోవాను నేను. ఎందుకు చెప్తున్నాడు అక్కడ? నేను మీకు దేవుడిగా ఉండాలని మిమ్మల్ని నేను ఐగుప్తులో నుంచి బయటకు తీసుకొచ్చాను. ఎందుకంటే నేను పరిశుద్ధులను గనుక మీరు పరిశుద్ధులు కావాలి. ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలు బయటకు రావడం గల ప్రధానమైన కారణం ఏంటంటే వీళ్ళందరినీ కూడా పరిశుద్ధులుగా మార్చడానికి. ఈరోజు ప్రజెంట్ క్రిస్టియన్స్ని చూడండి, ప్రజెంట్ క్రైస్తవులను చూడండి. ఈనాటి క్రైస్తవులు ఐగుప్తులో నుంచి బయటకైతే వచ్చారు కానీ అరణ్యంలో చిక్కుకుని పోయారు. అరణ్యములో ఏమున్నది? అరణ్యంలో దురాశ ఉన్నది. అరణ్యంలో దేవుడు వారికి మన్నా ఇచ్చి పోషిస్తూ ఉంటే వీళ్ళు ఏమడిగారు చెప్పండి? దురాశతో మాకు చేపలు కావాలి, మాంసము కావాలి, తెల్లగడ్డలు కావాలి, ఉల్లిగడ్డలు కావాలి, దుంపలు కావాలి అని రకరకాలుగా దేవుణ్ణి శోధించారు. మరలా చెబుతున్నాను, వారు మాంసమును చేపలను కూరలు అడగడం తప్పు కాదు. వాళ్ళు చేస్తున్న తప్పు ఏంటంటే దేవుడు ఏ మన్నా అయితే ఇచ్చాడో ఆ మన్నాతో వారు సంతృప్తి పడలేదు. అది తప్పు. నోట్ దిస్ పాయింట్. అంటే దేవుణ్ణి ప్రభా మాకు మాంసం కావాలి ప్రభా అని అడగడం తప్పు కాదు. ఆ మాంసం అడిగే కంటే ముందు దేవుడిచ్చిన మన్నా ఉంది చూసారా, మన్నాతో వారు సంతృప్తి పడకుండా మన్నాను వారు విసర్జించి మన్నాను పారేస్తున్నారు. అది తప్పు. అదేంటంటే దేవుడు అడిగితే చంపేస్తాడంటే అడిగితే చంపడు. ఆయన ఇచ్చిన దాంతో నువ్వు సాటిస్ఫై అవ్వలేదు. అరణ్యంలో వాళ్ళందరూ చచ్చిపోవడం గల కారణం ఏంటంటే దేవుడిచ్చిన దాంతో వారు సంతృప్తి చెందలేదు. కానీ దేవుని యొక్క ప్రణాళిక ఏంటి? పాపములో ఉన్నారు ఐగుప్తులో, వాళ్ళందరినీ బయటకు తీసుకురావాలి, అరణ్యంలో వారిని పరిశుద్ధులుగా మార్చాలని దేవుడు వారికి కట్టడలు, నిబంధనలు, వాక్యం ఇస్తే వారేమైపోయారు? పాపులైపోయారు. ఘోరమైన పాపులైపోయారు, భయంకరమైన పాపులైపోయారు. చివరికి ఏమైపోయారు చెప్పండి? పిట్టల కంటే దారుణంగా అందరూ కూడా రాలిపోయారు. ఎన్ని లక్షల సైన్యం అయితే వచ్చిందో అంతమంది యెహోషువ కాలేబులు తప్పిస్తే మిగిలిన వారందరూ కూడా అరణ్యంలో చచ్చిపోయారు. వ్యభిచారం వల్ల చచ్చిపోయారు, తిండి వల్ల చచ్చిపోయారు, దురాశ వల్ల చచ్చిపోయారు, దేవుని మాట వినకపోవడం వల్ల చచ్చిపోయారు, దేవుడు కోరిన ఆరాధన కాకుండా వేరొక ఆరాధన చేస్తే చచ్చిపోయారు, దేవుడు నిలబెట్టిన సేవకుడు కాకుండా తమ సొంత స్థితిలో వారే హెచ్చించుకున్నా సరే వారు చచ్చిపోయారు. నిబంధనకు వారు ఎదురెళ్ళినా ఎవరైతే ఎదురెళ్ళారో, ఆజ్ఞకు ఎవరైతే ఎదురెళ్ళారో, కట్టడలకు ఎవరైతే ఎదురెళ్ళారో అందరూ కూడా అరణ్యంలో చచ్చిపోయారు. ఎందుకు అంటే వారిని దేవుడు ఎందుకొరకు తీసుకుని వచ్చాడో దాని యొక్క కార్యాన్ని వారు మర్చిపోయారు. ఐగుప్తులో నుంచి నేను ఎందుకు తీసుకొచ్చానంటే నేను పరిశుద్ధుని కాబట్టి మీరు పరిశుద్ధులు కావాలి. పరిశుద్ధులు అగుటకు దేవుడు వారిని పిలుచుకొస్తే వాళ్ళేమో ఒకడికి ఆధిపత్యాన్ని కోరుకున్నాడు, ఒకడు స్థాయిని కోరుకున్నాడు, ఒకడు అధికారమును కోరుకున్నాడు, ఒకడు తిండిని కోరుకున్నాడు, ఒకడు స్త్రీలను కోరుకున్నారు, ఒకరు పురుషులను కోరుకున్నారు, ఒకరు తమ జీవితాల్లో
రాజ్యమును కోరుకున్నారు, రకరకాలుగా ప్రవర్తించారు. చివరికి చెయ్యకూడని ఆరాధనలు చేశారు, దేవుని కాకుండా దూడను మొక్కారు. ఎక్కడ ఎవరు తప్పు చేశారో వారందరినీ కూడా దేవుడు చంపేశాడు. పిట్టల కంటే దారుణంగా వాళ్ళు రాలిపోయారు. మరి నేటికి దాన్ని అప్లై చేసుకుంటే నేడు మనము పాపలోకమనే ఐగుప్తులో నుంచి బయటకు వచ్చాము. ఈ లోకములో మనం బ్రతుకుతున్న కాలమంతా, ఈ కాలము ఒక అరణ్యములో ఇశ్రాయేలు ఎలాగైతే గడిపారో మనము కూడా ఈరోజు అరణ్యంలో ఉన్నాము. మరి కనానుకి వెళ్ళగలమా? యెహోషువ కాలేబులు ఎలాగైతే కనానుకు చేరుకున్నారో మనము కూడా అన్నింటి మీద విజయాన్ని సాధించి మనము కూడా పరలోకమనే కనానుకు మనం చూడగలమా? చూస్తూ ఉన్నామా? అది కావాలి. పరిశుద్ధత యొక్క అనుభవం మనం సంపాదించుకోవాలి. అది దేవుడు కోరుతున్నాడు.